ఢిల్లీకి తెలంగాణ డబ్బు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి గులాబీ పార్టీ దోపిడీపై హస్తం మౌనం దేశాన్ని దోచుకునేందుకు కుటుంబ పార్టీల కుట్ర మోడీని తిట్టడమే వాటి పని అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలం జగిత్యాల సభలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకున్నదని ఇక్కడి డబ్బు మొత్తాన్ని ఢిల్లీకి చేరవేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా వాటి వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయన్నారు. దోపిడీ చేసిన వాళ్ళే ఇతర దోపిడీదారులపై పోరాడలేరని, అందుకే బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం పాటిస్తుందని విమర్శించారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికైతే వరంగల్ టికెట్ ఆరు రమేష్కి వచ్చే అవకాశం ఉందా? జలగం వెంకట్రావుకు ఖమ్మం టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా రెడీగా ఉందనే వార్త కూడా చూస్తాను. మరి నరేంద్ర మోడీ నిన్న జగిత్యాలకు వచ్చిండు, జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ వార్త మనం చూస్తున్నాం. అయ్యా నరేంద్ర మోడీ ఇదే జగిత్యాల జిల్లాలో హిందువుల మీద హిందువులే దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కులం పేరుతో వేధింపులు అత్యంత ఎక్కువగా జగిత్యాల జిల్లాలో జరుగుతున్నాయి. తోటి హిందువులపైన హిందువులే దాడులు చేస్తున్న పరిస్థితుల్లో నువ్వేం చేసినావు? నీ ఎంపీగా ఉన్నటువంటి నీ పార్టీ నుండి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏం చేసిండు? అదే జగిత్యాల జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఏం చేసిండు? అదే జగిత్యాల జిల్లాకు ఇటువైపుగా సిద్దిపేట వైపు ఉన్నటువంటి మరి ఈ రఘునందన్ రావు అక్కడికి పోయి ఏం చేసిండు? ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ కులం పేరుతో వెలివేతలు జరిగిన జిల్లాగా జగిత్యాల జిల్లా ఉంది. కులం పేరుతో వెలివేతలు ఈరోజు ఎస్సీ మాదిగలు కానీ, ఎస్సీ మాలలు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి బీసీలు కానీ వీళ్ళందరూ కూడా బీసీలే మున్నూరు కాపులు కానీ, పద్మశాలీలు కానీ, ముదిరాజులు కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీల మీద దాడులు చేస్తూ వాళ్ళని వెలివేస్తున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక గుడి దగ్గరికి బోనం ఎత్తుకొని వెళ్తే బోనాలను తనేటువంటి పరిస్థితి. దసరా పండుగ రోజు బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మను తీసుకొని పోతే మీరు దూరంగా పెట్టుకోవాలన్నటువంటి పరిస్థితి. ఈరోజు తోటి హిందువుల మీదనే హిందువులు దాడి చేస్తూ తోటి హిందువుల మీదనే తక్కువ కులం హిందువులు అని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువ కులం హిందువులు దాడి చేస్తున్న పరిస్థితిలో ఈరోజు జగిత్యాల జిల్లా ఉంటే ఆ జగిత్యాల జిల్లాకు పోయి దాని గురించి మాట్లాడకుండా వచ్చినటువంటి సిగ్గులేనటువంటి వ్యక్తులలో మీరు ఒకరు. ఈరోజు అక్కడ బాబాసాహెబ్ వారసులుగా ఉన్నటువంటి లేదంటే మీరు ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నారో ఆ కమ్యూనిస్టులు కానీ, ఆ అంబేద్కరిస్టులు కానీ, ఆ పెరియార్వాదులు కానీ, ఆ పూలేవాదులు కానీ, ఆ బహుజనవాదులు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నాలు చేసి రాస్తారోకోలు వేసి జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు అయినాయి. మరి మీరేమో తోటి హిందువుల మీద చివరికి ఎంత దారుణం అనంటే ఆంజనేయ స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తక్కువ కులం వాళ్ళు భోజనం వండితే మేము తినమని చెప్పేసి ఆడ వివక్ష. ఆంజనేయ స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తులు గుడిలోకి వస్తే మీరు గుడిలోకి రావద్దని చెప్పేసి వాళ్ళ మీద వివక్ష. ఇంత దారుణమైన వివక్ష కేవలం హిందూ మతంలోనే ఉంది. ఆ హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షకు సంబంధించిన విషయంలో ఆ జగిత్యాల జిల్లాలో అత్యంత ఎక్కువ అట్రాసిటీలు జరుగుతూ ఉన్నాయి. మరి అట్రాసిటీలలో నెంబర్ 1గా ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో మీరు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తిడతారా? హిందువులందరూ ఏకమతం మన అంతా ఒకటి అని చెప్పేసి మాట్లాడడం మరి ఎందుకు జగిత్యాల జిల్లాలో ఇన్ని గడం దాడులు జరుగుతున్నాయి, ఇంతమందిని వెలివేస్తున్నారు అనే విషయం మీద మాట్లాడండి. నరేంద్ర మోడీ నోరు తెరిచేది 24 గంటల పాటు కేవలం ఇక్కడ తెలంగాణకు వస్తే కారు పార్టీని, ఢిల్లీకి పోతే హస్తం పార్టీని తిట్టడమే కాదు, ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది, అది జరగడానికి కారణాలు ఏంది, మరి అక్కడ నష్టపోతున్నది కూడా అనే విషయాన్ని గమనించాలి కదా. మరి ఈరోజు జగిత్యాల జిల్లాలో జరుగుతున్నాయి. ఇక పోతే ఏమంటాడు? అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలం అని చెప్పేసి ఏలు చూపిస్తున్నాడు పెద్ద మనిషి. దమ్ముందా? విజయ్ మాల్యాని అరెస్ట్ చేసే దమ్ముందా? నీరవ్ మోడీని అరెస్ట్ చేసే దమ్ముందా? ఈరోజు ఈ దేశ సంపదను లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి ఈ దేశాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చి వాళ్ళ లక్షల కోట్ల అవినీతి రూపాయలని మళ్ళీ తిరిగి సంపాదించుకున్న దమ్ము మీకున్నదా? ఈ దేశంలో అత్యంత ఎక్కువ అవినీతి పరుడు ఎవడు అని లిస్టు తీసి వాళ్ళ అవినీతిని బయటపెట్టే దమ్ము మీకున్నదా? బీజేపీ పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ పార్టీకి దమ్ముంటే ప్రపంచంలో కాదు మన దేశంలో టాప్ 10 మెంబర్స్ని తీయండి. అత్యంత ఎక్కువ అవినీతి చేసిన వ్యక్తులు ఎవరని చెప్పేసి
టాప్ 10 మంది పేర్లు తీసి ఆ 10 మందిని అరెస్ట్ చేసి దమ్ము మీకుంటే, అరెస్ట్ చేసి జైలుకు పంపించే దమ్ము మీకుంటే, వాళ్ళు అవినీతి చేసిన సొమ్మును తిరిగి వెనక్కి తీసుకునే దమ్ము మీకు ఉండేదంటే చేసి నిరూపించండి. అప్పుడు బీజేపీ పార్టీకి ఓట్లు వేద్దాం. బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పేసి మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. అవినీతి పేరుతో ఈ దేశంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి 500,000 రూపాయల నోటు రద్దు చేసి 2,000 రూపాయల నోట్ను దాచిపెట్టుకోరే అని చెప్పేసి ఈరోజు 2,000 రూపాయల నోటు కనబడకుండా చేసి నల్లధనం ఎవరైతే దాచుకున్నారో ఆ నల్లధనం వాళ్ళకి ఇంకా ఈజీ అయ్యే విధంగా, ఇంతకుముందు 10 సూట్ కేసులు కావాల్సిన దగ్గర 5 సూట్ కేసులు అనే పెట్టే విధంగా ఈరోజు 2,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ అవినీతి పరుడా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో అవినీతి పరుడా? ఈరోజు లక్షల కోట్లు, ఒకడు 80,000 కోట్లు, ఒకడు 50,000 కోట్లు, ఒకడు 30,000 కోట్లు ఈ దేశ సంపదను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈరోజు విదేశాలకు వెళ్ళిపోతే వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు ఏ ఒక్క దగ్గర కూడా ఒక్క రూపాయి తిరిగి వసూలు చేసినటువంటి ఘనత బీజేపీ పార్టీకి లేదు. ఒక్క రూపాయి వసూలు చేయలేదు. మరి వీళ్ళే దగ్గరుండి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఈ దేశం నుండి వదిలి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళ ప్లాన్ చేసి ఈరోజు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఆ 1,00,000 కోట్లలో అవినీతిలో 900 కోట్లు దగ్గర 1,000 కోట్ల రూపాయల అవినీతిని ఈ బీజేపీ పార్టీ బాండ్ల రూపంలో తీసుకున్నది. 1,000 కోట్లు తీసుకున్నది కాబట్టి కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు. కాళేశ్వరం అవినీతిలో మాకు అప్పగించండి అని చెప్తుంది తప్ప అప్పగించకుండా డైరెక్ట్ తీసుకునే పరిస్థితి ఎందుకు లేదంటే వీళ్ళే 1,000 కోట్ల రూపాయల అవినీతి చేశారు. అందులో వీళ్ళకి 1,000 కోట్ల లంచం అందింది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాళేశ్వరం విషయంలో ఇప్పటివరకు నోరు విప్పకుండా. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నరేంద్ర మోడీ. మరి ఈ వ్యక్తి మళ్ళీ ఏంది దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏందో ఇంకో ఇట్లాంటి వ్యక్తులను చూసినప్పుడు అర్థమవుతుంది.